జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రుంపివలస విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు గ్రామస్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జాతీయ గణిత దినోత్సవ సందర్భంగా మా పాఠశాలలో గణిత నమూనా ప్రదర్శనని నిర్వహిస్తున్నాం. ఈ గణితం అనేటటువంటిది మన నిత్య జీవితంలో ఎంత ఉపయోగపడుతుందో మీ అందరికీ తెలిసినదే. ఒక విద్యార్థి ఉన్నత స్థానంలోనికి వెళ్ళాలంటే గణితం అనేటటువంటి అత్యంత ప్రాధాన్యమైనటువంటి సబ్జెక్టుగా మనందరికీ తెలుసు. సో వాళ్ళలో నైపుణ్యాన్ని మరింత వెలికి తీయడానికే ఈ గణిత నమూనా ప్రదర్శన వాళ్ళకి ఉపయోగపడడమే కాకుండా వాళ్ళకు గణితం పట్ల ఆసక్తిని పెంపొందించడానికి అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని మేము భావిస్తూ ఈ నమూనాని మీ అందరూ తిలకించి వాళ్ళకి ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. గణితమంటే అంత భయం ఎందుకు పిల్లలు, ఇష్టపడితే లోకంలో మీకుండవు ఎల్లలు. గణితమంటే అంత భయం ఎందుకు పిల్లలు, ఇష్టపడితే లోకంలో మీకుండవు ఎల్లలు. బతుకులోని చిక్కులను తొలగించును లెక్కలు, విజ్ఞాన గగనములు నీకు చేతి కందు చుక్కలు. బతుకులోని చిక్కులను తొలగించు లెక్కలు, విజ్ఞాన గగనంలో నీకు చేతి కందు చుక్కలు. లెక్క తప్పి నడిచావా భవితంతా ముక్కలు, ఎక్కడికో ఎగిరేందుకు అవుతాయవి విరెక్కలు. గణితమంటే అంత భయం ఎందుకు పిల్లలు, ఇష్టపడితే లోకంలో మీకుండవు ఎల్లలు. తర్కమేరా గణితానికి అసలైన పెట్టుబడి, ప్రతినిత్యం సాధనకై చేసుకోండి తీరుబడి. తర్కమేరా గణితానికి అసలైన పెట్టుబడి, ప్రతినిత్యం సాధనకై చేసుకోండి తీరుబడి. అన్వయమే సాధించు సూత్రాలకు కట్టుబడి, ప్రేమతోటి పిలిచి చూడు వస్తాయవి వెంటపడి. గణితమంటే అంత భయం ఎందుకు పిల్లలు, ఇష్టపడితే లోకంలో మీకుండవు ఎల్లలు. కాలాన్ని కొలతలను మనకందించిన ఘనత, భాగాలను పంచి ఇచ్చి సాధించిన సమత. కాలాన్ని కొలతలను మనకందించిన ఘనత, భాగాలను పంచి ఇచ్చి సాధించిన సమత. ప్రతి విద్యార్థికి ఉండాలి లెక్కలపై మమత, ఏకాగ్రత బలమైతే మీరు సృష్టిస్తారు చరిత. గణితమంటే అంత భయం ఎందుకు పిల్లలు, ఇష్టపడితే లోకంలో మీకుండవు ఎల్లలు. గణితమంటే అంత భయం ఎందుకు పిల్లలు, ఇష్టపడితే వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం గణితానికి ప్రేమికులం. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం గణితానికి ప్రేమికులం.
కులం పరిశోధ కులం గణితానికి ప్రేమి కులం ఆపస్తంభ ఆలోచన బోధాయన వివేచన ఆపస్తంభ ఆలోచన కలిగించే మాలో ఆప్తి బోధాయన వివేచనకు పులకించే రాత్రి ఆలోచన వివేచన కొనసాగించే వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధ కులం గణితానికి ప్రేమి కులం ఆర్యభట్ట గణనలు భాస్కరుని బోధనలు ఆర్యభట్ట గణనలు చూపెను ఆదర్శం భాస్కరుని బోధనలు చేసెను ఆదేశం ఆదేశం ఆదర్శం. My name is Kirtana. I am studying in 5th class. I am present in subtraction rabbit. This is subtraction rabbit. Rabbit ముందర 10 క్యారెట్స్ ఉంది. సో మనం ఇక్కడ 10 వేసుకుంటాం. 10కి 5 క్యారెట్స్ తినిపించాలి. 1 2 3 4 5. ఇప్పుడు ర్యాబిట్ 10 వెళ్ళి 5 క్యారెట్స్ తిన్నది. సో ఆన్సర్ ఈజ్ 5. 10 minus 5 is equal to 5. Thank you. My name is M. Rashmita. I am studying 10th class. I present project name is measurement steps. ఫస్ట్ స్టెప్లోన మిల్లీమీటర్ ఉంటుంది, సెకండ్ స్టెప్లోన సెంటీమీటర్ ఉంటుంది, థర్డ్ స్టెప్లోన డెసిమీటర్ ఉంటుంది, ఫోర్త్ స్టెప్లోన మీటర్ ఉంటుంది, ఫిఫ్త్ స్టెప్లోన డెసిమీటర్ ఉంటుంది, సిక్స్త్ స్టెప్లోన హెక్టోమీటర్ ఉంటుంది, సెవెంత్ స్టెప్లోన కిలోమీటర్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్లోన మిల్లీమీటర్ని 10చే గుణిస్తే సెంటీమీటర్ వస్తుంది, సెంటీమీటర్ని 10చే గుణిస్తే డెసిమీటర్ వస్తుంది, డెసిమీటర్ని 10చే గుణిస్తే మీటర్ వస్తుంది, మీటర్ను 10చే గుణిస్తే డెక్కామీటర్ వస్తుంది, డెక్కామీటర్ని 10చే గుణిస్తే హెక్టోమీటర్ వస్తుంది, హెక్టోమీటర్ని 10చే గుణిస్తే కిలోమీటర్ వస్తుంది, కిలోమీటర్ని 10చే భాగిస్తే హెక్టోమీటర్ వస్తుంది, హెక్టోమీటర్ని 10చే భాగిస్తే డెక్కామీటర్ వస్తుంది. ఇలా చేస్తే మిల్లీమీటర్ వస్తుంది. దీన్ని మన హ్యూమన్ బీయింగ్లో ఒక సక్సెస్కి ఒక ఎగ్జాంపుల్గా కూడా చెప్పుకోవచ్చు. మనం ఉన్న స్థాయి మిల్లీమీటర్, అక్కడే ఉండిపోవడానికి ప్రయత్నించకుండా అలా స్టెప్ అడుగు వేస్తూ వేస్తూ సక్సెస్ అవ్వడానికి ప్రయత్నించాలి. థ్యాంక్ యూ. My name is Venkatesh. I am studying in 7th class. Today I prepared geometrical park project. ఈ పార్క్లో ఉండే ప్రదేశాన్ని చూపిస్తాం రండి. ఎక్కడ ఉండేవి షేప్స్ అండ్ క్వాడ్రిలేటరల్స్, ఎక్కడ ఉండేవి లైన్స్ అండ్ యాంగిల్స్, ఎక్కడ ఉండేవి సెట్స్, ఎక్కడ ఉండేవి లైన్ పాయింట్స్ అండ్ లైన్స్, ఎక్కడ ఉండేవి టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఎక్కడ ఉండేవి టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ప్రాజెక్ట్ని చూశారు కదా, రండి ఇక్కడికి వచ్చి విషయాల్ని నేర్చుకోండి. థ్యాంక్ యూ. My name is U. Koteswar. I am studying 10th class. Today my project is algebraical identities. I tell this project few words in my mother tongue Telugu. నేను ఈ ప్రాజెక్ట్ని 3 ఫార్ములాస్ని బేస్ చేసుకుని చేశాను. అందులో a+b² అండ్ a-b² కామన్ అండ్ ఆల్టర్నేటివ్ ఫార్ములాస్ని డిజైన్ చేసాము. ఫస్ట్ a+b² ఫార్ములా మనందరికీ తెలుసు. a+b² ఫార్ములా ఈజ్ a² + 2ab + b². ఇది కామన్ ఫార్ములా. దీనిలో a+b² ఫస్ట్ దీన్ని కామన్ ఫార్ములాగా డిజైన్ చేసాం. ఇది దీని కామన్ ఫార్ములా దగ్గర లైట్ బ్లింక్ అవుతుంది. అలాగే
దీని ఆల్టర్నేట్ ఫార్ములా అంటే మరో ఫార్ములాగా డిజైన్ చేసాం. అది a minus b whole square plus 4ab. ఎలా అంటే a minus b whole square is equals to a square minus 2ab plus b square plus 4ab. ఈ ప్లస్ 4abని అక్కడ ఉన్న మైనస్ 2abతోనే క్యాన్సిల్ చేస్తే మనకి ప్లస్ 2ab వస్తుంది. అలా ఇది a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్గా మారుతుంది. కాబట్టి ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్కి మరొక ఆల్టర్నేటివ్ ఫార్ములా. నెక్స్ట్ a మైనస్ b హోల్ స్క్వేర్ మనందరికీ తెలుసు. a మైనస్ b హోల్ స్క్వేర్ యొక్క కామన్ ఫార్ములా ఈజ్ a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. దీనికి ఒక ఆల్టర్నేట్ ఫార్ములా ఉంది. అది a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఎలా అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ మైనస్ 4ab. దీన్ని మనం అక్కడ ఉన్న ప్లస్ 2abతోనే మైనస్ 4abతో క్యాన్సిల్ చేసినట్లయితే అది ఏమో a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్గా కన్వర్ట్ అవుతుంది. గణిత దినోత్సవ శుభ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రొంపివలస నందు నిర్వహించినటువంటి మ్యాథ్స్ ప్రాజెక్ట్ నమూనాలో భాగంగా ఈరోజు నిర్వహించినటువంటి ఫలితాల్లో ప్రథమ బహుమతి జామెట్రికల్ పార్క్ నమూనాకు ప్రథమ బహుమతి కేటాయించడం జరిగింది. ఈ బహుమతిని విద్యార్థులు డి వెంకటేష్, వినయ్, వివేకానంద పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ వారి చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆరసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం. చూశారు కదా, మన పాఠశాలలో జరిగిన జాతీయ గణిత దినోత్సవ సందర్భముగా పాఠశాలలో విద్యార్థులు తమ వంతు వినూతనమైనటువంటి గణిత ప్రాజెక్టును ప్రదర్శించారు. చాలా అద్భుతంగా ఉంది. ఇంత తక్కువ టైంలో చాలా చక్కగా చేశారు. అందుకు సహకరించినటువంటి మా విద్యార్థులకు మరియు మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక పాఠశాల విజయవంతంగా ఉండాలంటే విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల సహకారము చాలా అవసరం. చక్కని అవకాశాన్ని ఇచ్చినటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే మీ సహకారం ఉంటే మా పాఠశాల మరింత విజయపథంలో ముందుకు సాగుతుంది అని మేము ఆశిస్తున్నాం. మీ టీం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రొంపివలస.